ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత సైన్యం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో పూర్తి స్థాయిలో భారతదేశ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఏదైతే టూరిస్టుల పైన దాడి చేసినటువంటి చర్యకు ప్రతీకార చర్యగా కూడా ఈ ఉగ్రవాదాలని అంతమొందించాలి, ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలన్న లక్ష్యంతో కూడా పాక్ ఏదైతే కాశ్మీర్ ను ఆక్రమిత ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిన్నటి రోజున 1:30 ప్రాంతంలో కూడా ఒక లేడీ ఆఫీసర్, డైనమిక్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ ఆధ్వర్యంలో కూడా ఒక టీం నిన్న అర్ధరాత్రి కూడా పాకిస్తాన్ పై దాడికి దిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయి ఎక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో 9 స్థావరాల పైన కూడా ఏకకాలంలో పూర్తి స్థాయిలో ఈ వాయుసేన కూడా వారిపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దాడిలో పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 80 నుంచి 100కు పైగా కూడా ఈ ఉగ్రవాదులు కూడా హతమయ్యారని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే కేవలం ఉగ్రవాదుల టార్గెట్ గానే ఇక్కడ మనం పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎవరు సామాన్య ప్రజలకు కానీ మిగతా వారికి ఎవరు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా కేవలం ఉగ్రవాదాన్ని అణచివేసే ధోరణిలోనే భారతదేశ ప్రభుత్వం పనిచేస్తుంది, భారత సైన్యం పనిచేస్తుందనే మనం చెప్పుకోవచ్చు పూర్తిసారి. ఎందుకంటే టూరిస్టులు అభంశుభం తెలియని టూరిస్టులు పూర్తిసారి చూసుకుంటే 26 మందిని కూడా పుట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే దీన్ని సమర్థించినటువంటి పాకిస్తాన్ ఏదే విధంగా బుద్ధి చెప్పాలన్న లక్ష్యంతో కూడా ఈ రోజు భారతదేశము ఇక్కడ ఉగ్రవాద స్థావరాలపైన కూడా దాడులు చేస్తామని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవేళ ఉగ్రవాదులు కనుక మిగతా ప్రాంతాలను టార్గెట్ చేయగలదు. ఎందుకంటే ప్రతీకార చర్య కూడా అక్కడ పాకిస్తాన్ నుంచి అక్కడ సైన్యం మన పైన లేదా ఉగ్రవాదులు మన పైన కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా భారత ప్రధాని అందరికీ తెలిపినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో కూడా కర్నూలు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో, ఇటు నంద్యాల జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉగ్రవాదులు ఏదైనా దాడులు చేస్తే కనుక ఎలా తిప్పికొట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలన్న అంశం పైన కూడా పోలీస్ శాఖ కావచ్చు మిగతా శాఖలన్నీ కూడా అక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో ఆ సమన్వయంతో ఎలా మనం ఢీకొట్టాలనే అంశం పైన కూడా ఒక మాక్ డ్రిల్ ను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధం అన్నది ప్రస్తుతం తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే ఒక వాయుసేన నిన్న జరిగినటువంటి దాడితో ఒక్కసారిగా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం దిమ్మ తిరిగేటువంటి సమాధానం వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా వారు కొన్ని దాడులు చేసేటువంటి అవకాశం పొంచి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటు ప్రధాన సిటీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా భారత ప్రధాని చెప్పిన నేపథ్యంలో కూడా అన్ని చోట్ల కూడా ఇటు విశాఖ కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా భారత ప్రధాని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా, ఇటు నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా, రాయలసీమ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అంటే ఎలాంటి నిఘా ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగి ఒకవేళ ఉగ్రవాదుల కదలికలు ఏమైనా కూడా వెంటనే స్పందించే విధంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న జరిగిన పాకిస్తాన్ పై దాడి జరిగినది చాలా సంతోషకరంగా మేమైతే చెప్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ తీవ్రవాదులు వచ్చేసి మన భారత్ పై 26 మందిని చంపారు. అలానికి ప్రతీకారమైన అనుకోండి ఏమైనా పర్లేదు, కానీ నిన్న రాత్రి సమయంలో ఒక లేడీ అయిన సోఫియా ఖురేషీ గారు, ఒక కర్నల్, ఆమె రాత్రి సమయంలో కూడా మంచి ఉద్దేశం తీసుకొని రాత్రి సమయంలో దాడి చేశారు. కానీ ఆ దాడి చేసిన సమయంలో దాదాపు 80 నుంచి 100 వరకు చనిపోయారని చెప్తున్నారు. కానీ అక్కడ మనము మహిళలకు కానీ పురుషులకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి వారికి ఆపద కలగకుండా ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే చంపారండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయులు టూరిస్టులకు వెళ్ళిన వాళ్ళని చంపారు. కానీ అదే మన భారతదేశం సంస్కృతిని గుర్తుపెట్టుకొని సోఫియా కర్నల్ గారు ఇలా చేసినందుకు చాలా సంతోషం ఉంది. ఒక మహిళ ఇలా చేయడము, అంత ధైర్యంగా 9 స్థావరాలపై నిన్న అటాక్ చేయడం అనేది చాలా సంతోషదాయకం అండి. ఇలా పాకిస్తాన్ వాళ్ళు ఊరికే ఎవడో పోయే వాళ్ళని చంపుతారు, కానీ ఇట్లా మీ ఉగ్రవాదులు చేసే వాళ్ళని చంపారండి. మా మోడీ గారు, మేము కానీ ఎవరైనా సరే భారతదేశం కోసం పనిచేసే వాళ్ళు వచ్చేసేసి ఉగ్రవాదులు మాత్రమే చంపుతారు, ఎవరికి అన్యాయం కూడా జరగలేదు. అందుకు మేము ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సోఫియా కర్నల్ గారికి ఒక మహిళ అయ్యింది అంత డేరింగ్ గా తీసుకున్నందుకు, మంచి ఉద్దేశం తీసుకుని రాత్రి సమయంలో చేసిన ప్రజలకు కానీ ఎవరికి నష్టం చేయకుండా పెట్టినందుకు మాకు చాలా సంతోషదాయకం ఉంది. ఇప్పుడు ఒక మహిళ ఇలాగా రేపు మా మోడీ గారు కూడా మాకు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషదాయకం. మహిళలు ప్రతి కార్యంలో కానీ ఇలాగే ముందుకు వచ్చి చేస్తున్నారండి. ఇలా చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి.
మోడీ గారు కూడా సింధూర్ అని పేరు పెట్టేసి ఈ రోజు దాడికి చెప్పారు. సాయంత్రం కూడా అందరికి ఎలా ఉండాలి ఏమనేది సజెషన్ ఇస్తాము సైలెంట్ పాటు అని చెప్పారు. ఇంకొకసారి సోఫియా కర్నల్ గారికి మా కర్నూలు జిల్లా నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎందుకంటే మీరు ఇలా రాత్రి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషదాయకం. ఈ రోజు నిన్న రాత్రి మనకు జరిగిన సందర్భంగా మాట్లాడుతున్నది మనకు సోఫియా అక్క గారు చాలా గౌరవంగా మనం ఈ రోజు గౌరవించాల్సిందే. కానీ ఎందుకంటే ఒక లీడ్ అయినా కూడా ఎంత మనకు ధైర్యంగా ముందరకు వచ్చి ఉగ్రవాదులు 9 సంస్థలని ఉగ్రవాదులని అంత చేయడం అంటే గ్రేట్. ఒక లేడీ రావడం ముందరికి అంటే మనకు చాలా గౌరవిస్తున్నాము. ఈ నరేంద్ర మోడీ గారు ఇంకా మహిళలకు ఇంకా ప్రోత్సాహిస్తుంటే ఇంకా మహిళలు ఇంకా ముందరకు వచ్చి ఎంతో చేస్తారు. ఉగ్రవాదులని మనం అంతం చేయడంలో మనకు ఒక లక్ష్యమే కానీ మిగతా వాళ్ళని హిందువుల ముస్లింస్లని అంతం చేయడం కాదు. మనకు ఉగ్రవాదులు ఒక్కటే మన టార్గెట్. మనం ఎందుకంటే మనం చూసాము మన హిందువులని వాళ్ళే ఒక్కటే మన హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మన మోడీ గారు ఓన్లీ మనకు ముస్లింస్ కావాలి, హిందూ కావాలి, క్రైస్తవులు కావాలని చెప్పి మనకు ఒకటే పిలిపించాడు. మనకు టార్గెట్ ఒక ముస్లిం కాదు, ఒక ఉగ్రవాదులు మాత్రమే మనం టార్గెట్. నిన్న జరిగిన దాన్ని కూడా ఒక ఉగ్రవాదులే దానికి జరిగినందుకు జై శ్రీరామ్. భారత ప్రభుత్వం వారిచే ఏ రైట్ అనేది జరుగుతున్న సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేయాలని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలను కాపాడుకోవడానికి మనల్ని రక్షించుకోవడము. కర్నూలు నగర ప్రజలందరికీ నమస్కారం అండి. తీసుకోవాల్సిన సంబంధించి ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించి ఉన్నారు. దాని సందర్భంగా పోలీస్ వారు, రెవెన్యూ శాఖ వారు, ఫైర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంగా సివిల్ డిఫెన్స్ కోసం, పౌరుల రక్షణ కోసం సార్
బిల్లింగ్